ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామం మహిమకరం గాక. ఒక దగ్గర ఒక తల్లి కొడుకుని తీసుకుని ఫంక్షన్కి వెళ్ళిందంట. ఫంక్షన్కి చాలా పట్టు చీర కట్టుకొని పందిలాగా, పంది బురదలో బూలితే ఎలా ఉంటుందో అలా మేకప్ వేసుకొని ఈ చంటి బాబుని తీసుకొని ఫంక్షన్కి వెళ్ళింది. ఫంక్షన్కి వెళ్తే బాబు బాగా ఏడుస్తున్నాడు. అర్థం కావట్లేదు, ఎందుకు ఏడుస్తున్నాడు కూడా అర్థం కాక ఏడ్చి 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 తను ప్రాణం పోయేటట్టు అయిపోయింది. హాస్పిటల్ తీసుకుపోతుండగా చనిపోయాడు. ఎందుకు ఏడ్చి చనిపోయాడని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ యొక్క డ్రెస్ ఇప్పగానే ఏం జరిగిందంటే, టాయిలెట్ పోస్తే తన బట్టలు ఎక్కడ స్మెల్ వచ్చి ఖరాబ్ అయిపోతాయేమోనని మూత్రం పోసే లింగానికి దారం కట్టి తీసుకొని వెళ్ళింది. దరిద్రపురాలైన తల్లి. ఇటువంటి దరిద్రపుడు తల్లులు ఉన్నారు ఈ లోకంలో. నేను చెప్తున్నాను వాస్తవంగా, నా మాట ఇంతే ఉంటుంది. నేను ఎవరిని బాధపరచదు, కానీ నా బాధ అది. ఎందుకంటే మీరు వేసుకున్న మేకప్ని బట్టి, మీ కట్టుకున్న బట్టలను బట్టి మీ పిల్లల్ని చంపుకుంటున్నారు. మీరు వేసుకున్న మేకప్, మీ బట్టలు చూసుకుంటున్నారు తప్ప మీ పిల్లలు ఎటుపోతున్నారు కూడా చూసుకోవట్లేదు. అంత అయిపోయిన తర్వాత అయ్యో అని ఏడుస్తున్నది తప్ప కాకముందు పిల్లల దగ్గర పెట్టుకుని లేదు. కొందరికేమో సోకులు పిచ్చి చూయించుకోవాలి, కొందరికి ఫోటోలు పిచ్చి ఫోటోలు కాడ కెమెరా ముందు, కొందరికి ముందు కూర్చోవాలా, పిల్లల్ని పట్టించుకోవాలి. ఏదో కొంగి చేయి మీద చూసుకొని, ఇది భూమి ఆల్రెడీ మున్సిపాలిటీ ఉన్నాడు, ఫంక్షన్ పెట్టుకున్న పని మనుషులు అందరూ ఊడుతారుగా, వాళ్ళు ఊడిస్తే నీట్గా రావట్లేదని చెప్పి ఈమె ఈ కొంగు వేసుకొని ఆల్రెడీ వీళ్ళు ఊడ్చుకుంటూ పోతా ఉంటారు. ఊడ్చుకుంటూ పోతా ఉంటారు. ఎంత దరిద్రమో. ఆ చీర ఖరాబ్ అవుతుందని పిల్లడు టైర్డ్ పోసే లింగానికి దారం కట్టి. ఆలోచించే, మీరు కూడా ఇలానే ఉన్నారా? ఇలానే ఫంక్షన్ పోయిన కాడ, పిల్లలకు పోయిన కాడ, మార్కెట్కి పోయిన కాడ మీ పిల్లలు ఇలానే చేస్తున్నారు. మీరు జాగ్రత్త, ఇలా చేయకూడదు, చాలా తప్పు. కాబట్టి దేవుడిచ్చిన ఫలాల్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.